మురళీ మనోహర్ గారు ఏం నమస్తే చెప్తారు సార్? ఒకటి సరే, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చాలా చర్చ జరిగింది. యూనివర్సిటీస్ తర్వాత మిగతా దాని గురించి, అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, దానికి సంబంధించి రిఫార్మ్స్, దానికి సంబంధించి కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుంది? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? భరత్ గారు, నాకు మొదటి అభ్యంతరం ఏంటంటే అప్రోచే అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే సరే, యూనివర్సిటీ మీరు అడిగారు కనుక నేను తప్పకుండా చెప్తా. బేసిక్ గా ఒకటి రెండు విషయాలు ఏమన్నాయంటే, ఆకునూరు మురళి గారు ఒక ఐఏఎస్ అధికారి, ఒక విద్యారంగం యొక్క ఎక్స్పర్ట్ గా అవతారం ఎత్తారు ఇప్పుడు. కనుక ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తును సూచించేటువంటి ఒక అకాడమిషియన్ గా ఆయన అవతారం ఎత్తాడు. ఎత్తి ఒక పాలసీని మన ముందుకు ఇచ్చేశాడు. కనుక వారి చేతి కింద చాలా మంది అకాడమిషియన్స్, పిఎల్ విశ్వేశ్వర గారు పెద్దలు చాలా మంది ఉన్నా కూడా వారి చేతి కిందనే పెట్టారు. అకాడమిషియన్స్ ను ముందు పెట్టే స్థితి ఈ కమిటీలో లేదు. నా ప్రాబ్లం ఏంటని అంటే, ఈ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు జిందా తిలస్మాతు అమృతాంజనం లాగా సర్వరోగ నివారణి కాదు. అన్ని సమస్యలకు, భూమి మీద ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం వాళ్ళు చూయిస్తారు అనుకోవడంలోనే మనం అంతా తప్పు చేశాం. వారికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, విద్యారంగం మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ బేసిక్ గా ఆయన లక్షణం ఏంటంటే పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్ మాత్రమే, టీచర్ కాదు. టీచర్ అనే వాడికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి భరత్ గారు. కనుక కమిటీలో టీచింగ్ ఆల్రెడీ చేసిన వాళ్ళు, అకాడమిక్స్ నుంచి ఉన్న వాళ్ళని పెడితే బాగుండేది అంటారా? విఘ్నత ఏముండాలంటే, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు అకాడమిక్స్ నుంచే ఉన్నారు కనుక కనీసం విఘ్నత ఏంటంటే ఆయననే అధ్యక్షుడిగా పెట్టాలి. కనీసం ఆయన ఏం చెప్పకపోయినా ఒక అకాడమిషియన్ పెట్టాలి. మీరు ఏం రికమెండ్ చేస్తారు? వీసీల సెలక్షన్ లో గానీ అసలు వీసీలుగా అకాడమిషియన్స్ ను పెట్టొద్దు అని చాలా మంచి రికమెండేషన్ చేశారు. వీసీలను ఇక ముందల ఐఏఎస్ అధికారులను పెట్టొద్దు అని మీరు రికమెండ్ చేశారు. ఎందుకు చేశారు? అక్కడ చేసి ఇక్కడ మీరు ఎందుకున్నారు? అసలు మీకు విద్యారంగం మొత్తం నాకు తెలుసు అని అనుకుంటున్నారా? మినిమం 10 ఏళ్ళు పాఠం చెప్తే గానీ ఈ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ, టీచర్ టీచింగ్ అండ్ టీచర్స్ లెర్నింగ్ అనే దీంట్లో ఉండే మ్యాజిక్ ఏందో తెలియదు. పాఠం చెప్పే టీచర్ కే తెలుస్తుంది టీచర్ కు విద్యార్థికి మధ్య జరిగేటువంటి కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీ తెలియకుండా విద్యారంగం గురించి ఈ రోజు పాలసీ నిర్ణయం చేసి మన ముందర పెడితే ఎట్లుంటది అని వారు ఒక మాట చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. అయ్యా, బిఈడి, దీని టీచర్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఎన్సిఈటి ఆధ్వర్యంలో ఉంటాయి. అది మీరు పాలసీలో తీసుకొచ్చి మీరు రికమెండ్ చేస్తే, ఎన్సిఈటి లాంటిది స్టేట్ లో కూడా ఒక బాడీ తీసుకొస్తారా? కేంద్రానికి సంబంధం లేకుండా డీలింగ్ చేస్తారా టీచర్ ఎడ్యుకేషన్? పోనీ అట్లా అది కూడా రికమెండ్ చేయాల్సింది. మరి అదన్నా చేయాలి, లేదు ఇది చేయకుండానన్నా ఉండాలి. మూడోది ఏంటి అని అంటే, మీకు జ్ఞానం లేదు దీని గురించి అని నేను అంటున్నాను. పూర్తి అవగాహన లేకపోవడం అనేది, ఐఏఎస్ అధికారికి వేరే నాలెడ్జ్ ఉండొచ్చు కానీ అకాడమిక్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఆయన నేను తప్పు పట్టడం లేదు. ఎన్నో పొరపాట్లు ఉన్నాయి దీంట్లో. ఈయన ఇచ్చినటువంటి దాంట్లో ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. టోటల్ గా ఇలా ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా వారు ఏం చెప్తారంటే, ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. 0 క్లాస్ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య జరగాలి. ఇది చాలా పెద్ద రికమెండేషన్. ఇది దేశంలో ఇప్పుడు ఎన్ఈపి ఏం చెప్తుంది అని అంటే, కనీసం 5th క్లాస్ 6th క్లాస్ వరకు మాతృభాషలో జరగాలి. ఆ తర్వాత స్టూడెంట్ చాయిస్, అది పేరెంట్ చాయిస్ అని. ఎందుకు అలా చేశారు అంటే, ఈ 75 ఏళ్లలో మనం చేసిన పొరపాటు ఏంటంటే, విద్యార్థులను మాతృభాషకు దూరం చేసేసి, మాతృభాష అంటేనే గుర్తుపెట్టుకోవాలి, థింకింగ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే ఆలోచించే భాష ఎప్పుడైనా కూడా మాతృభాషలో ఉంటుంది. ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు మాతృభాషలోనే ఉంటుంది. మాతృభాషను చంపాక మనకు నోబెల్ బంద్ అయినాయి. మాతృభాషలో చదువుకున్న సివి రామన్ కు నోబెల్ లాస్ట్ ప్రైజ్ వచ్చింది. మాతృభాషలో రాసిన గీతాంజలికి నోబెల్ లాస్ట్ వచ్చింది. మాతృభాషను కోల్పోవడం వల్ల మనము మన థింకింగ్ ప్రాసెస్ ను, ఇన్నోవేషన్ ను, వీటిని పరిశోధనను కోల్పోయాము. పూర్తిగా చంపొద్దు. ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ భాష రావడం వేరు, ఇంగ్లీష్ లో బోధించడం వేరు. దయచేసి నేను టీచర్, నా బాధ మీకు చెప్తాను, ఒక నిమిషం చెప్తాను. పేరెంట్స్ కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు.
కనుక పేరెంట్స్ ఏం చేస్తుంది, మార్కెట్ ఏం చేస్తుంది అంటే పేరెంట్స్ అరే ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే చదువురా అని చెప్పేసరికి వాడు చదివిపిస్తున్నాడు. పేరెంట్స్ అంతా ఏమనుకుంటున్నారంటే మార్కెట్ డ్రివెన్ ఎడ్యుకేషన్, ఎన్ఐటి ఐఐటి కావాలంటే 6వ తరగతిలోనే ఫౌండేషన్ ఎడ్యుకేషన్ కావాలరా అని చెప్పాడు. మార్కెట్ చెప్తే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, నారాయణ చైతన్యలో జాయిన్ అవుతున్నారు. నేనేమంటున్నానంటే నేను ఒక ఫార్ములా, ఒక కాన్సెప్ట్ అర్థం చేయాలి పిల్లగానికి. నేను మంచి ఫిజిక్స్ లెక్చరర్ను, కానీ నేను మంచి ఇంగ్లీష్ లెక్చరర్ను కాలేను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నా ఫిజిక్స్ లో ఒక కాన్సెప్ట్, ఒక సెంట్రిపెటల్ ఫోర్స్ నా పిల్లవాడికి అర్థం చేయించాలంటే నేను చెప్తుంటే వానికి అర్థం అయితలేదు. అరే డబ్బాలో నీళ్ళేసి రౌండ్ గా తిప్పితే ఎందుకు కింద పడతలేదురా బాబు అని నేను తెలుగులో మంచిగా మాట్లాడిన అనుకో, అప్పుడు వాడు కూడా ఎందుకు అని ఆలోచిస్తాడు. అప్పుడు నేను కాన్సెప్ట్ చెప్తా, వాడు అర్థం చేసుకుంటాడు. పేరెంట్ ముందర కూర్చొని తెలుగు మీడియంలో చెప్తున్నావు బిడ్డ ఇదేం స్కూల్ రా అని తీసేస్తాడు. ఎందుకంటే మార్కెట్ అట్లా ఉంది కనుక. ఇప్పుడు నాకేం కావాలి, ఆ కాన్సెప్ట్ వానికి అర్థం చేస్తే ఐఐటి సీట్ వస్తుంది, ఎన్ఐటి సీట్ వస్తుంది. కన్ఫ్యూజ్డ్ పేరెంట్ ఉన్నాడు, కన్ఫ్యూజ్డ్ మార్కెట్ ఉంది. మార్కెట్ కన్ఫ్యూజ్ ఏం లేదు నా తల మీద. ఇప్పుడు నేనేం చేయాలి, నాకు రాని ఇంగ్లీష్ లో ఫిజిక్స్ చెప్పాలి, నాకు రాని ఇంగ్లీష్ లో ఆ పిల్లవాడు ఫిజిక్స్ ఫార్ములా నేర్చుకోవాలి. మా ఇద్దరిని మీరు చంపేస్తున్నారు మార్కెట్ అనేది. దయచేసి ఇది ఒక టీచర్ గా నా బాధని ఇంగ్లీష్ మీడియం అనేసరికి ఇప్పుడు ఏమొస్తుందంటే మీ పిల్లలు దయచేసి రాజకీయ నాయకులు అందరూ పిల్లలేమో ఇంగ్లీష్ స్కూల్లో మాత్రం తెలుగు మీడియం చదవమంటారు. ఒక సైద్ధాంతిక డ్రివెన్ పాలసీ ఇది. ఈ దేశం మీద రుద్దే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. దొరలు బ్రాహ్మణులు వాళ్ళే చదవాలన్న ఇంగ్లీష్ మీడియం అనే ఒక పిచ్చి కామెంట్ తో చేస్తున్నారు. నా ఉదాహరణకు నేను ఒక రిక్షా పుల్లర్ను. నా పిల్లగాన్ని నేను స్కూల్ కు పంపిస్తే పోగానే ఇక్కడ తెలుగు మాట్లాడకూడదు బోర్డులు పెట్టి కొట్టి చంపితే వాడు స్ట్రేంజర్ కదా, ఇంగ్లీష్ అనేది మనకి పారిపోయి వస్తున్నాడు. శాశ్వతంగా విద్యకు దూరం చేస్తున్నారు. ముందు కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేయండి. వాట్ ఈస్ కంఫర్టబుల్ జోన్? 1వ తరగతి పిల్లవాడు, 0వ తరగతి పిల్లవాడు. ఇప్పుడు ఎన్ఈపి ఏం చేస్తుంది అంటే 3 ఏళ్లకే పిల్లవాడిని స్కూల్ కు పంపమని చెప్తుంది. 3 ఏళ్ల పిల్లవాడు స్కూల్లోకి వస్తే అందరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే వాడు నా పిల్లాడు ఏం కావాలి? నేనేమో రిక్షా పుల్లారు, నాకు ఇంగ్లీష్ తెలియదు, ఏది తెలియదు, సోకుంది నాకు మా పిల్లగానికి ఇంగ్లీష్ రావాలి. మమ్మీ డాడీ అనగానే నేను మైమర్చిపోతున్నాను. కానీ వాడి మెదడు మీద ఎంత ప్రభావం ఉంది అంటే అసలు స్కూలే లేకుంటే వాడిని పారిపోతున్నాడు. మొదటికే మోసం అవుతుంది. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే నిమ్న వర్గాల పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, ఆదివాసీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు కంఫర్ట్ జోన్ కి వచ్చాక if you are strong in mother tongue, you will be strong in other tongue. ఇది నేను చెప్పలేదు, లింగ్విస్టులు చెప్పినటువంటి విషయం. విద్యావేత్తలకు అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఇది ఒక సిద్ధాంతంతో ఈ పాలసీని పైనుంచి కింది వరకు కాంగ్రెస్ మిగతా లెఫ్ట్ ఈకో సిస్టమ్ అంతా కలిసి దీన్ని ఈ విధమైన ఒక విధానాలను తీసుకొచ్చి పిల్లలను శాశ్వతంగా ఇక్కడి సంస్కృతికి, ఇక్కడి సభ్యతకు, ఇక్కడి భాషలకు దూరం చేసేటువంటి ఒక పని జరుగుతుంది. దయచేసి 3, 4, 5 తరగతులకు వచ్చిన తర్వాత వాడికి ఇంగ్లీష్ కాదు, మల్టీలింగ్వలిజం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది. ఇది ప్రపంచంలో ఎక్కడ లేని శక్తి మనకే ఉంది. 3 భాషలు, 2 భాషలు, 4 భాషలు మాట్లాడు. లాంగ్వేజ్ అనేది జ్ఞానము కాదు, భాష అనేది జ్ఞానం కాదు. మా అబ్బాయిని పక్కల తుర్కోలు ఉండే వీధులకు పాత బస్తీకి పంపిస్తే 3 రోజులలో ఉర్దూ పట్టుకొచ్చుకుంటాడు, మాట్లాడతాడు. కనుక లాంగ్వేజ్ ఈ సంథింగ్ కెన్ బి పిక్డ్ ఫ్రమ్ ది మార్కెట్. కూరగాయలను ఎత్తుకొస్తావు మార్కెట్ పోయి, అట్లా భాషను కూడా ఎత్తుకొచ్చుకోవచ్చు. భాష అనేది జ్ఞానం కాదు, కానీ పేరెంట్ కు తెలియదు. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది ఈ ఎడ్యుకేషన్ పాలసీలో. 2వ పాలసీ నేను చెప్పాను, టీచర్ ఎడ్యుకేషన్ విషయంలో ఇచ్చినటువంటి సలహాలు ఏవి కూడా భయంకరంగా బెదిరించే విధంగా ఉంది. టీచర్ సెలక్షన్ ప్రాసెస్ దగ్గర నుంచి అన్ని కూడా భయపెట్టే విధంగా ఉన్నాయి. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు అని చెప్పారు. 5 ఏళ్లకు ఒకసారి పరీక్ష పెట్టాలని మీరు చెప్తున్నారు. పరీక్ష పెట్టి ఏం చేయమంటున్నారు? పీకేయమని చెప్తున్నారు ఉద్యోగం నుంచి. అంటే ప్రభుత్వాల చేతిలో లేకపోతే అధికారుల చేతిలో టీచర్లను పెట్టాలి. మీ అప్రోచే రాంగ్ అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు అదేంది దీంట్లో ఎన్ఈపిలో ఏమని చెప్తుంది అని అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, సిపిడి అని అంటారు. ఇప్పుడు టీచర్లు ఉన్నారు, హనుమంతరావు గారు, మిగతా వీళ్ళందరికీ తెలుసు. కానీ మన అప్రోచ్ ఏముండాలి అంటే సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, కానీ ఎలిమినేషన్ సిస్టమ్ ఉండొద్దు ఎప్పుడు కూడా. టీచర్ ని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అన్ని శీల పరీక్షలు పెడుతున్నారు, టెట్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. టీచర్ గా వచ్చాను, టీచర్ రెగ్యులర్ గా డెవలప్ చేసుకోవాలి తనని తాను.
డెవలప్ చేసుకోవడానికి ఎన్ఈపి ఏం చెప్తుంది అని అంటే మినిమం 50 days ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసింది. ఉద్యోగంలో ఉంటూ ట్రైనింగ్ ద్వారా ఆయన శక్తిమంతుడు అవుతున్నాడు. దాంతో పిల్లవాడికి కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇలా మీరు సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయాలి, కానీ ఎలిమినేషన్ సిస్టమ్ ఏంటి అని అంటున్నాను. ఎవరైనా అధికారి, పోలీస్ అధికారి, ఐఏఎస్ అధికారి గొంతులు విసికేస్తాడా, ఉద్యోగాలు పీకేస్తాడా? అలా అయితే పాఠశాలలో టీచర్ల కొరత మరింత పెరిగే అవకాశం ఉంది కదా మురళి గారు. పీకేస్తే మరి ఎవడుంటాడమ్మా? ఉన్నవాడిని నువ్వు కాపాడుకొని, ఉన్నవాడిని డెవలప్ చేసుకొని, ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, కావాలంటే ఎంకరేజింగ్ గా మీరు ఏమన్నా ఇది ఇచ్చి, డబ్బులు ఇచ్చి టీచర్ని డెవలప్ చేసుకోవాలి. కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకటి నేను ఇలా విషయాలు చెప్తూ పోతుంటే చాలా ఉన్నాయి భరత్ గారు. ఎన్ఈపికి అలైన్ అయ్యి మేము రాయాలి అని మాకు ఇది ఉంది అని చెప్పారు. ఎన్ఈపి అలైన్మెంట్ లో చాలా గొప్ప విషయం ఏంటంటే, ఎన్ఈపి గుర్తించింది ఏంటి అంటే, భరత్ గారు ఈ దేశంలో ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ లాంటివి 50 ఏళ్ల నుంచి మనం వింటున్నాం కదా భరత్ గారు. మీరు చెప్పండి దయచేసి, మీరు విన్నారా? 50 ఏళ్ల నుంచి వింటున్నారు కదా. అవును. నేనేమంటున్నానంటే, ఎందుకు పేదోడికి దీన్ని ఇవ్వలేదు అంటే, 3వ తరగతి 3 ఏళ్ల బేబీ స్కూల్ కు పోతుంది, ధనవంతుడి పిల్లలు. పేదోడు ఎందుకు పోలేదు? పేదోడు గవర్నమెంట్ స్కూల్ పోయిండు. గవర్నమెంట్ స్కూల్లో ఎల్కేజీ, నర్సరీలు లేవు. ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వాలు ఏం చేశాయని అంటున్నాను. అందుకే నేనేమంటున్నా అంటే, పరుగు పందెంలో పేదోడు 3 ఏళ్లు లేట్ గా వెళ్ళాడు. వెళ్ళి రన్నింగ్ రేస్ లో మీరు వెనకాల నిలబడి, వాడు ధనవంతుడు ముందు నిలబడితే రేస్ లో ఎప్పుడు బాగుపడతాడు వాడు? పైగా వాడు చదువు సరిగా జరగకపోతే ముద్దు సన్యాసాన్ని ముద్రలు వేస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ స్ట్రైటనింగ్ ది లైన్ అంటాం. పరుగు పందెం యొక్క లైన్ స్ట్రైట్ గా ఉండాలి. ఒకడు ముందల, ఒకడు వెనకాల ఉండకూడదు. 3 ఏళ్లకే ఈ యొక్క ఈసీసీ స్కూల్స్ ప్రారంభించమని ఎన్ఈపి చెప్పింది. శిశు విద్యను 3 ఏళ్లకే, 3 ఏళ్ల బేబీ పేదోడైనా ధనవంతుడైనా ప్రభుత్వంలో కూడా శిశు విద్య వచ్చేస్తుంది ఇప్పుడు. కనుక 3 ఏళ్ల నుంచి వాడు ప్రారంభిస్తాడు ఎడ్యుకేషన్. ధనవంతుడు ఎప్పుడు కూడా ముందుంటాడు. వాడు ఎక్స్పోజర్, నాలెడ్జ్ ఉంటుంది వాడికి. ఇంగ్లీష్ ఎక్స్పోజర్ కూడా ఇంట్లో ఉంటుంది. కనుక వాడికి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండదు, భయపడాడు వాడు. కానీ వీడికి భయం ఉంటుంది. అందుకే స్కూల్ ప్రిపరేషన్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దాని పేరు ఈసీసీ అన్నది. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ చైల్డ్హుడ్, బాల్యము, కేర్ అండ్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి. 2 కేర్ అంటే పౌష్టికాహారం, ఎడ్యుకేషన్ చదువు 3 ఏళ్లకే ప్రారంభమవుతుంది. ఇది శిశు విద్యలో చెప్తుంది. అలాగే 3, 5, 8వ తరగతుల్లో ఒక కొత్త పరీక్ష రాబోతుంది. దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే మినిమం లెర్నింగ్స్ జరుగుతున్నాయా లేదా, 3వ తరగతికి వచ్చిన పిల్లవానికి 1, 2, 3లో ఏదైతే మినిమం నేర్చుకోవాలనో అది నేర్చుకోకపోతే 1 నెల ఆపి టీచర్ బాధ్యత తీసుకొని దాన్ని నేర్పించి పంపించాలి. 5వ తరగతిలో మళ్ళా పరీక్ష ఉంటుంది. కనుక 4, 5 తరగతులు, అట్లాగే 8వ తరగతిలో ఇదంతా స్క్రీనింగ్ కాదు, పిల్లల్ని ఫెయిల్ చేయరు. కానీ మినిమం లెర్నింగ్ నేర్చుకోకపోతే ముందుకు పంపకుండా ఆపి పంపించే ఏర్పాటు, దీన్ని ఏమంటామంటే క్వాలిటీ అష్యూరెన్స్ అని అంటాము. ఇవన్నీ ఏమీ ప్రస్తావన ఇక్కడ చేయలేదు. ఫౌండేషనల్ లిటరేసీ, న్యూమరేసీ అని అంటాము. మనం చిన్నప్పటి నుంచి దీంట్లో ఇచ్చారు చాలా నిజాయితీగా. మురళి గారు ఏమన్నారంటే, అయ్యో మనం నాణ్యత విషయంలో 26వ ర్యాంకులో, 28వ ర్యాంకులో ఉన్నాం. 30, 32, 35 రాష్ట్రాలలో మనం గాడ ఉన్నాం. మన నాణ్యత అంత ఉంది. మన నాణ్యత పెంచాలి కదా. కనుక ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరేసీని అడ్రస్ చేయాలి కదా. దాని ద్వారా ఇప్పుడు ఏమైంది, లాస్ట్ 3 years లో ఈ దేశంలోనే మొదటిసారి దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి 8th వరకు నాణ్యత పెరిగింది. పరీక్షల్లో పిల్లలు ఇప్పుడు ఏదైతే 6వ తరగతి పిల్లవాడు 3వ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నాడు, 2 అంకెల కూడికలు చేయలేకపోతున్నాడు, ఇవన్నీ ఈసారి రిపోర్ట్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు మొదటిసారి ఇవి బ్రేక్ అవుతున్నాయి, నాణ్యత పెరగడం ప్రారంభమైంది. కనుక ఆలోచన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సపోర్ట్ సిస్టమ్ ను డెవలప్ చేయాలి. 10th పరీక్షలు బీకేస్తాం, ఒకటేసారి ఇంటర్మీడియట్ లో పెడతాం, ఇదంతా కాదు. నువ్వు కంటిన్యూస్ గా 3, 5, 8 పాస్ అవుతున్న వాడికి 10th పెద్ద లెక్క కాదు, ఇంటర్ పెద్ద లెక్క కాదు. కనుక రికమెండేషన్స్ చేసేటప్పుడు సపోర్టివ్ రికమెండేషన్స్ ఉన్నారు. అది టీచర్ అయినా, అది స్టూడెంట్ అయినా కూడా.
కనుక మనం పాలసీ నిర్ణయం చేసే వాళ్ళు గుడ్డు ఒక గుడ్డు ఇవ్వాలన్నా 2 గుడ్లు ఇవ్వాలన్నా అరటి పండ్లు ఇవ్వాలన్నా ఇవి రాస్తారా అండి? ఇవన్నీ కూడా పాలసీ రిపోర్ట్ రాసే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు, పౌష్టికాహారము ఇవ్వాలి అంటే దాన్ని దట్ విల్ బి టేకెన్ కేర్. కనుక ఈ పాలసీలో ఎంత చీప్ గా ఉంది అంటే అవన్నీ చూస్తుంటే నవ్వు వచ్చింది. జిల్లా కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు? కలెక్టర్లు, మిగతా అధికారులు కూర్చొని, విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళందరూ చేయాలి కదా. 3 జిల్లాలకు మీరు బోర్డు ఇంతకుముందు నేను అనుకుంటాను టీచర్స్ అందరికీ ఐడియా ఉంటది, జోనల్ సిస్టమ్ ఉండేది కదా, ఆర్జేడీ సిస్టమ్స్ ఉండేది కదా, రీజనల్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కదా. ఆ సిస్టమ్స్ స్ట్రెంథెన్ చేయాలి మనం. ఎంఈఓలు ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, పోస్టులు నింపలేకపోయినాం. అంటే ఈ పాలసీలో టోటల్ గా చెప్తున్నది ఏంటి అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కట్టాలి, కొత్తగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ తీసుకురాలేకపోతున్నాయి 30 సంవత్సరాల్లో. ఇక మిగతా వాటిని తీసుకొస్తున్నారు. ఉమ్మడి సర్వీస్ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొస్తే మళ్ళీ హైకోర్టు. ఎంతమంది ఇప్పుడు 2004-05 నుంచి ప్రయత్నం నడుస్తుంది. 22 సంవత్సరాల ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకుండా, ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకుండా జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ లేదు కాబట్టి ఒక చిన్న సబ్మిషన్ సార్.